పరలోకమందు గొప్ప ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. మనం చేసింది మర్చిపోకుండా లిఖించబడి అనేకుల నోట దేవుడు సువార్త ప్రకటించబడేటప్పుడు సాక్షార్థంగా పలికిస్తాడు. ఇప్పుడు నేను 80,000 రూపాయల సంగతి, 2 కర్రల సంగతి, 2 విషయాలు చెప్పాను. ఇంకా ఎంతో మంది వారి జీవనాన్ని జీవితాన్ని ధారపోస్తే ఈ సువార్త విస్తరించబడుతూ ఉంది. దేవుడు ఆ సేవనే కోరుకుంటా ఉన్నాడు, ఆ సేవని ఆశిస్తూ ఉన్నాడు, ఆ త్యాగాన్ని ఆశిస్తూ ఉన్నాడు. త్యాగపూరితమైన మనసు కావాలి మనం దేవుని దగ్గరికి. మనకు ఇస్తా ఉంటారండి, అందరు ఇచ్చేది వేరు, ఆశతో మనపూర్వకంగా చేసేది వేరు. లూకాసు వార్తలో యేసుప్రభు వారి బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వస్తే యోహాను అంటాడు వారిని 3వ అధ్యాయంలో 7వ వచనంలో, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఆయన ఆశ్చర్యపడ్డాడు. వాడు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. బాప్తిసం తీసుకోవడానికి వస్తే ఏమనాలండి? రండి దేవుని పిల్లలారా, మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనాలా వద్దా? ఇప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా వచ్చారంటే, నేను కానీ ఎవరైనా కానివ్వండి, వ్యవహారం కలిగిన ఆత్మ ఎవరికొంది లేదు, సంతోషం, రండి, నిలకడగా ఉంటారా, గట్టిగా ఉంటారా అని బాప్తిసం ఇచ్చేస్తారు. ఆయన